నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను వారాహి నవరాత్రులు పూజా విధానాలు అయితే అప్లోడ్ చేస్తున్నాను కదండి. 2 రోజులు బిఫోరే చేస్తున్నాను. 4వ రోజు పూజా విధానాన్ని అయితే అప్లోడ్ చేశానండి. ఆల్రెడీ నేను కుంకుమ పూజ అన్నీ కూడా అప్లోడ్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు మన ఛానల్లోనైతే వీడియోస్ అయితే ఉన్నాయండి, ఒకసారి వాచ్ చేయండి. అయితే మనకి 4వ రోజు వచ్చేసరికి మనకి ఆదివారం వచ్చింది. ఆదివారం కూడా మనకి 29వ తేదీ జూన్ 29 ఆదివారము చవితి తిథితోనైతే వచ్చిందండి ఈరోజు. అయితే ఈరోజు ఆదివారం రావడంతో నేను కొన్ని ప్రత్యేకంగా పూజలు అయితే చేశాను. ఎరుపు రంగు పుష్పాలన్నీ కూడా సమర్పించాను. చాలా సింపుల్ పూజా విధానం అండి, ఎక్కువ ఏమీ అవసరం లేదు. రోజు కూడా పీఠాన్ని అయితే చక్కగా శుభ్రం చేసుకోవాలండి. ఆ పూలన్నీ కూడా బయట అయితే పడేయకూడదు, ఒక కవర్లో పెట్టుకోవాలి. 9 రోజుల పూజ అనంతరం మనం అదంతా కూడా తీసి ఎక్కడైనా గంగలో కానీ లేదా ఎవరు తొక్కని నిర్మానుష ప్రదేశంలో కానీ వేసేయాలండి. ఇక్కడ అమ్మవారికి అయితే ఈ రోజైతే నేను ఎరుపు రంగు తెలుపు రంగు పుష్పాలతో చక్కగా పూలమాల అయితే చేసుకున్నాను. మా ఇంటి దగ్గర అవైలబుల్గా ఉన్న పూలతోనే చక్కగా పూజ చేసుకుంటున్నానండి. అయితే ఇక్కడ శంకు చక్రాలను చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాను. అంటే మనకి ఉన్న వాటిలోనే చక్కగా అమ్మవారికి అయితే అలంకరించుకోవచ్చండి. ఇలా మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ కిందనైతే హోమ్ పెట్టి దానిపైన ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ప్రమిద అయితే పెట్టుకున్నాను. ఈరోజు ఐశ్వర్య దీపాన్ని అయితే వెలిగిస్తున్నానండి. అయితే ఐశ్వర్య దీపానికి ఒక దీపం ప్రమిదలో చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఒక గుప్పెడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇంకొక దీప ప్రమిద తీసుకొని దానిపైన పెట్టుకొని బొట్లు పెట్టుకొని చక్కగా దీపారాధన అయితే చేసుకోవచ్చండి. రోజుకో దీపాన్ని వెలిగిస్తున్నాం కదండి. ఈరోజు ఆదివారం నేను నారికేళ్ళ దీపం వెలిగిద్దాం అనుకున్నానండి, కానీ కొబ్బరికాయలు అయితే లేవండి. అందువల్ల నేను ఈరోజు అమ్మవారికి తలుచుకొని ఐశ్వర్య దీపాన్ని అయితే వెలిగిస్తున్నానండి. ఇక దీపాలకు కూడా చక్కగా తిరునామాలు అయితే వేసుకున్నాను. తిరునామాలు వేసుకొని చక్కగా కొబ్బరి నూనె వడ్డించుకొని చక్కగా దీపారాధన అయితే చేస్తున్నాను. అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుందండి. అదేంటి అంటే 3వ రోజు 3 రోజులు పూజ చేసుకున్నాం కదక్క, 3 రోజులు పూజ తర్వాత పీఠాన్ని అయితే ఎత్తిపెట్టేసాము, తర్వాత మనం ఉద్వాసన చెప్పేసాము, తర్వాత 4వ రోజు నార్మల్గా దేవుడి మందిరంలో పూజ చేసుకోవచ్చా అంటే చక్కగా చేసుకోవచ్చండి. వారాహిదేవి ఫోటో పెట్టుకొని చక్కగా నిత్య దీపారాధన చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేనైతే చెంబుతో నీళ్లు ప్రతినిత్యం పెడుతున్నాను కదండి. ఒక పుష్పం వేసి చక్కగా పెట్టుకున్నాను. ఈరోజైతే అష్టోత్తరాలకి పసుపు కొమ్ములు అయితే పూజ చేస్తున్నాను. అంటే రోజు మనం ఒకటే కాకుండా వేరువేరుగా చేస్తున్నాము. ఒకటే చెయ్యకూడదా అంటే చెయ్యొచ్చండి, ఏమీ ప్రాబ్లం లేదు. అమ్మకి ఏవి ఉంటే అవే సమర్పించవచ్చు. చెప్పాను కదా ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లో అయితే చెప్పాను కదా మీకు. మనం ఎరుపు రంగు అక్షంతాలు, పూలు, కుంకుమ ఇలా ఏవి ఉంటే వాటితోనే చక్కగా అష్టోత్తరం అయితే చేసుకోవచ్చు. ఇక దీపాలను వెలిగించుకొని దీపలక్ష్మికి నమస్కరించుకోవాలి. ఉదయం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా మంచిది అంటున్నారు అక్క, అప్పుడే చేయాలా, మేము లేవట్లేదు అంటున్నారు. ఏం పర్లేదండి, మీరు అందరికీ కూడా ఆరోగ్యం అది సహకరించదు కదా. బ్రహ్మముహూర్తంలో పూజలు చేస్తే ఇంకా చాలా పనులు ఉంటాయండి. మనం పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి, ఇంట్లో పనులు చేయాలి, ఆడవాళ్ళు చాలా శ్రమ పడుతూ ఉంటాం కదా. చక్కగా మీరైతే బ్రహ్మముహూర్తంలో పూజలు ఏం అవసరం లేదండి. చక్కగా నార్మల్గా పని చేసేసుకొని అప్పుడైనా సరే పూజ చేసుకోవచ్చండి. మనసులో భక్తి శ్రద్ధ, అమ్మవారి మీద అమితమైన భక్తి, ఎవరిని ఏమి అనకుండా మన పని మనం చేసుకొని చక్కగా ఉంటే అమ్మవారు ఎవరినైనా సరే పూజ చేసినా చెయ్యకపోయినా సరే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఎప్పుడు మంచిగా ధర్మబద్ధమైన మార్గంలో మనం నడిస్తే అంతా మంచి జరుగుతుందండి. కొంతమంది పూజలు చేయకపోయినా వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. ఎక్కడైతే ఎరుపు రంగు పూలు, మందార పూలు ఉంటే వాటితో చక్కగా ఆ దీపానికి అయితే అలంకరణ చేశానండి. తర్వాత వినాయకుని పూజ, ప్రతినిత్యం వినాయకునికి పూజ చూపిస్తున్నాను కదండి. ఈరోజైతే చూపించలేదు. వినాయకునికి చక్కగా పటిక బెల్లం అయితే నివేదించాను. వినాయకుని పూజ అనంతరం మనం అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి. ఈరోజు మీకు వీలైతే నారికేళ్ళ దీపాన్ని అయితే వెలిగించండి. ఈరోజు మంచిదే. ఆదివారం కూడా నారికేళ్ళ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. లేదు అంటే ఇలా మనం ఐశ్వర్య దీపం కానీ లేదా పంచగవ్య దీపం కానీ ఇలా ఏదైనా వెలిగించుకోవచ్చండి. మనకి ఏవి ఉంటే వాటితోనే చక్కగా పూజనైతే చేసుకోవచ్చు. అమ్మవారికి గోధుమల దీపం కూడా వెలిగించవచ్చండి. గోధుమల దీపం వెలిగిస్తే మనకి ఆరోగ్య సమస్యలు ఏవీ లేకుండా ఉంటుంది. ఇక్కడైతే నేను దీపారాధన అయితే చేసుకుంటున్నాను.
అమ్మవారి ద్వాదశ నామాలైతే నేను షార్ట్ రూపంలో ఇచ్చాను కదండి. చాలామంది అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీకు వీలైతే ఇక్కడ అమ్మవారి ద్వాదశ నామాలు లేదా అష్టోత్తరము చదువుకోండి, లేదా ఖడ్గమాల స్తోత్రము, లేదా మనం లక్ష్మీదేవి అష్టోత్తరాలు కూడా చదువుకోవచ్చండి. దుర్గాదేవి అష్టోత్తరాలు, లలితాదేవి అష్టోత్తరాలు, ఇలా మీకు ఏవి వస్తే అవే చక్కగా మీరు తల్లికి పూజ చేసుకుంటూ చదువుకోవచ్చు. లేదు ఇవేవి రావు అంటే ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని చక్కగా జపిస్తూ అమ్మవారికి నేనైతే ఈరోజు పసుపు కొమ్ములతో పూజ చేస్తున్నాను. ఈరోజు అభిషేకం అది చేయలేదండి, 4వ రోజు కదా, రేపు పంచమి కదా, రేపైతే కొంచెం అభిషేకం చేయగలిగితే చేస్తానండి వరకని బట్టి. ఇక్కడైతే అమ్మవారికి నిమ్మకాయ పెట్టాం కదండి, ఈ నిమ్మకాయని ఈరోజు మనం తీసేసుకోవచ్చండి. తీసేసుకొని చక్కగా మీరు ద్వారానికి అయితే కట్టుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆదివారము మంచిది. ఈరోజు చక్కగా ద్వారానికి ఇంట్లో వైపు కానీ బయట వైపు కానీ కట్టి అమ్మవారి కుంకుమ ఉంటుంది కదా, కుంకుమ ద్వారానికి పైన కిందన పెట్టకూడదండి, తొక్కే దగ్గర పైన అమ్మవారిది స్వస్తికి వేసి ద్వారం పైన చక్కగా ఆ బొట్టు పెట్టండి. ఎటువంటి దుష్టశక్తి అవేవి లేకుండా అమ్మవారు మనల్ని చూసుకుంటుంటారు. అమ్మవారికి ఈరోజు కుండలో అయితే పానకం పెట్టానండి. ఇక తాంబూలం సమర్పించాను. నా దగ్గర దానిమ్మ గింజలు ఉంటే అవే పెట్టానన్నమాట. ఇలా ఏవి ఉంటే అవే సమర్పించవచ్చండి. మనం ఆ భూమిపైన పండేవన్నీ కూడా మనకు వారాహిదేవికి సమర్పించవచ్చు. అమ్మవారు చాలా శక్తి స్వరూపమైంది. అమ్మవారు అస్సలు ఖాళీగా ఉండరనమాట, అంతలా ఉంటారు. అందుకే అమ్మవారికి రాత్రులు తెల్లవారుజామునే పూజ చేస్తాము. ఆ సమయంలో అయితే మనల్ని అనుగ్రహిస్తారని ఇప్పుడైతే నేను ఎరుపు రంగు నీళ్ళతో అమ్మవారికి మంగళహారతి, అదేవిధంగా దిష్టి కూడా తీస్తున్నానండి. ఈరోజు ఆదివారం కదా, అందుకని తీస్తున్నాను అనమాట స్పెషల్గాన. ఇలా చేస్తే అమ్మవారి పీఠాన్ని ఎవరు చూసినా సరే ఎటువంటిది ఉండదండి. ఇవన్నీ కూడా మనం తీసేసి ఎక్కడ ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వేసేయాలండి. ఇక ధూపాన్ని కూడా చూపించాను, చూశారు కదండి. ఈ విధంగా సింపుల్గా మనం వారాహి నవరాత్రిలో 4వ రోజు అయితే పూర్తి చేసుకున్నామండి. అమ్మవారి దయ ఎంతో ఉంటే తప్ప మనం ఈ విధంగా అయితే పూజను అయితే చేసుకోలేమండి. మీరు 4 రోజుల వరకు వచ్చారు అంటే అమ్మ దయ ఉంటేనే. ఇక 9 రోజులు చేసుకుంటే ఇక అమ్మ దయ మనకి సంపూర్ణంగా ఉన్నట్టేనండి. కొంతమందికి అయితే చేసుకోవాలి అని మనసులో ఉంటుంది, కానీ పూజనైతే చేసుకోలేరు. మనం ఇంతవరకు చేసుకున్నామంటే అమ్మ అనుగ్రహం మనకు ఉంటుంది. మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో ఆ కోరిక అమ్మవారి ముందు ఉంచి చక్కగా నమస్కరించుకోండి. మోకరిల్లి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడిగితే వెంటనే రిప్లై అయితే ఇస్తానండి. రేపైతే పంచమ పూజ అయితే అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరికొంతమంది పూజ చేసుకునే అవకాశం అయితే మీరు ఇచ్చినట్టు అవుతారు. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.